హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రాజకీయ నాయకుల తీరు, రాజకీయ పార్టీల తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ 5-10 సంవత్సరాలు సమస్యలను పట్టించుకోకుండా అలా కాలం వెల్లదీస్తారు. అధికారం కోల్పోయిన తర్వాత అవే సమస్యల గురించి మాట్లాడుతూ ధర్నాలు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశం అంతా ఇదే పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవే విషయాల్ని బలంగా మాట్లాడిన ఆ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను పట్టించుకోకుండా పక్కదోవ పట్టిస్తారు. తీరా మళ్ళీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మళ్ళీ అవే సమస్యలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, బీసీలకు 42% స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో క్యాబినెట్ ఒక మీటింగ్ పెట్టింది. ఈ మీటింగ్లో వీళ్ళు బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి ఆమోదం కూడా తెలిపారు. ఈ వెంటనే ఈ విజయం మాదే, మా వల్లే జరిగింది, రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది మా వల్లే, మేం చేస్తున్న ఉద్యమాల వల్లనే ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అని ఎమ్మెల్సీ కవిత క్లెయిమ్ చేసుకుంటుంది, తమ ఖాతాలో వేసుకుంటుంది. మేము ఉద్యమాలు అలాగే ధర్నాలు చేయడం వల్లనే రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది, అందువల్లే బీసీలకు ఈ 42% రిజర్వేషన్ల ప్రకటన చేసింది, దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇక ఆమెకు సంబంధించినటువంటి అభిమానులు కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. ఇక ఈ వెంటనే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, సోషల్ మీడియాలో వాళ్ళ అనుచరులు కానీ, అదేవిధంగా నాయకులు కానీ పెద్ద ఎత్తున కవితను టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే వ్యతిరేక కామెంట్లు పెడతా ఉన్నారు, అంటే నెగిటివ్గా కామెంట్లు పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ బీసీ రిజర్వేషన్లని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు, ఎవరికో పుట్టిన బిడ్డని మీ బిడ్డ అని ఎలా చెప్పుకుంటారు, బుద్ధుందా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మీ తండ్రి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ రోజున కూడా బీసీల గురించి పట్టించుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత మీరు వెంటనే మీ ఖాతాలో వేసుకుంటున్నారు. మీకు ఏమైనా సిగ్గు అనిపిస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. ఈ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతూ ఉంది. ఇటు కాంగ్రెస్ అలాగే తెలంగాణ జాగృతి సందులో సడమియాగా బీఆర్ఎస్ వాళ్ళు. దీనికి తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళు మేము కొన్ని సంవత్సరాలుగా ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నాం, అదేవిధంగా ధర్నాలు చేస్తున్నాం. మొన్న ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం. అదేవిధంగా జూలై 17వ తేదీన రైలు రోకో నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ మీటింగ్లు అరేంజ్ చేశాం, బీసీ నాయకులను కలిసాం, అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులను పిలిపించి మాట్లాడాం. పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చిందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ జాగృతికి సంబంధించి, అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నమాట. ఇలా సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్యన పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అనేది ఇవాళ ఉద్యమం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కవిత వలనో లేదంటే ఇంకెవరి వలనో వచ్చింది కాదు. చాలా రోజుల నుంచి తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనేది దాదాపు దశాబ్ద కాలంగా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా బీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రతిపాదనలు ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా దీనిపై పెద్ద ఎత్తున పట్టించుకోలేదు. నిజాలు మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఈ బీసీల సంక్షేమం గురించి కానీ, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థలు అనే విషయం గురించి ఏ రోజున పట్టించుకోలేదు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అనే ఒక ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి, అధికార పార్టీ చేసింది కాబట్టే ఇప్పుడు ఈ బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది తమ వల్లే జరిగిందని తెలంగాణ జాగృతికి సంబంధించి కవిత చేసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో, ఈ ప్రకటన వల్లే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీ నాయన 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏమీ పీకలేదు, అప్పుడు గుర్తుకు రాలేదా నీకు బీసీల మీద ప్రేమ, ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చిందంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇది విషయం.